హలో డియర్ స్టూడెంట్స్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ 2025లో ఇంటర్మీడియట్ అయిపోయేసి పర్టికులర్గా ఎంపీసీ వాళ్ళు ఇంజనీరింగ్ దట్టు బీటెక్ సిఎస్సిలో స్పెషలైజేషన్స్ లైక్ ఏఎండ్ఎంఎల్, డేటా సైన్స్, బిగ్ డేటా, ఐఓటీ, బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ ఇలాంటి స్పెషలైజేషన్స్ చేరదాం అనుకున్న వాళ్ళు ఆల్రెడీ ఈపీసెట్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ తెలంగాణలో అయిపోయింది. ఆంధ్రాలో కూడా ఎంసెట్ కౌన్సిలింగ్ నడుస్తుంది. సో మీ ర్యాంక్కి మంచి కాలేజీలో ఆర్ మీరు అనుకున్న కాలేజీల్లో సీట్ రాలేదు, ఆర్ మీరు అనుకున్న బ్రాంచ్ రాలేదు, మీకు వచ్చిన కాలేజీలో ఆర్ మీరు ఏదైతే బ్రాంచ్లో మీరు సాటిస్ఫై అవ్వలేదు, మేనేజ్మెంట్ కోటాలో చూస్తున్నట్టయితే కనుక వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఇప్పుడు హైదరాబాద్లో, పర్టికులర్గా హైదరాబాద్లో తెలంగాణలో మనకి అమిటీ యూనివర్సిటీకి 2025లో బీటెక్ సిఎస్సి అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీగా అప్రూవల్స్ వచ్చేసాయి. సో వాళ్ళు ఇప్పుడు అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. ఆల్మోస్ట్ 100% స్కాలర్షిప్ కూడా ఇస్తున్నారు, అప్ టు 100% బేస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ మార్క్స్. ఆ స్కాలర్షిప్స్ కూడా నేను చెప్తాను. 950 మార్క్స్ అబోవ్ ఇంటర్మీడియట్లో ఆర్ 95% ఎనీ బోర్డ్ లైక్ సిబిఎస్ఈ ఆర్ ఎనీ అదర్ బోర్డులో 95% అబోవ్ వస్తే కనుక ఫస్ట్ ఇయర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో టోటల్ ఫ్రీ, 100% వేవ్ ఆఫ్ స్కాలర్షిప్ కింద ఇస్తారు దాన్ని. సో ఇక్కడ ఫీజు వచ్చి 3,82,000 ఫస్ట్ ఇయర్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 5% హైక్ అవుతూ ఉంటుంది ఫీజు. సో సెకండ్ ఇయర్ ఆల్మోస్ట్ 4 lakhs చేంజ్ అవుతుంది, థర్డ్ ఇయర్ 4.2 చేంజ్ అవుతుంది, ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి 4.4 అవుతుంది. దీని అన్నిటి మీద కూడా కంటిన్యూషన్ స్కాలర్షిప్ కూడా ఉంది, బట్ దానికి బేస్డ్ ఆన్ సిజిపిఏ ఉంటుంది. సెకండ్ ఇయర్లో స్కాలర్షిప్ 100% రావాలి అంటే ఫస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో సిజిపిఏ ప్రకారం క్లాస్లో టాప్ 5లో ఉండాలి, ఆర్ 50% రావాలి అంటే టాప్ 10లో ఉండాలి, టాప్ 15లో ఉంటే 25% ఇస్తున్నారు. సో 900 మార్క్స్ అబోవ్ వస్తే 50% స్కాలర్షిప్ ఆర్ 90% ఎనీ బోర్డ్, ఆర్ 850% ఆర్ 85% ఎనీ బోర్డ్ ఆల్మోస్ట్ 25% స్కాలర్షిప్ ఇస్తున్నారు. ఇది ఒక స్కాలర్షిప్. ఇది వద్దు అనుకుంటే మీకు ఇంకొక స్కాలర్షిప్ ఉంది, అది ఫౌండేషన్ స్కాలర్షిప్. అంటే ఈ ఇయర్ ఎస్టాబ్లిష్ చేశారు, ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ చేశారు కాబట్టి దానికి 20% స్కాలర్షిప్ ఫ్లాట్ 4 years ఇస్తున్నారు. సో ఓవరాల్గా అమిటీ యూనివర్సిటీ ఫీజు వచ్చి 16,60,000 చేంజ్ అవుతుంది 4 yearsకి. సో ఆఫ్టర్ ఇంక్రీజింగ్ 5% ఇంక్రీజింగ్ కలుపుకొని ఎవ్రీ ఇయర్ది. సో దాంట్లో ఫ్లాట్ 20% తీసుకున్న వాళ్ళకి 13,17,000 పడుతుంది ఓవరాల్గా. సో దాన్ని డివైడెడ్ బై 8 సెమిస్టర్గా కట్టుకోవచ్చు. బయట ఎక్కడ కూడా ఇలాంటి ఆపర్చునిటీ లేదు. హైదరాబాద్లో అన్ని టాప్ కాలేజ్ ఆల్మోస్ట్ 5-6 నుంచి అప్ టు 15 lakhs డొనేషన్ తీసుకుంటాయి. సో ఫస్ట్ ఇయర్ బర్డెన్ పడుతుంది, అండ్ ఎవ్రీ ఇయర్ మళ్ళీ ఫీజు కట్టాలి, హాస్టల్ ఫీజు కామన్గానే ఉంటుంది. సో ఇక్కడ ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్ కూడా ఉంది, ప్రీమియం హాస్టల్. కొంచెం ఏసీ అండ్ పర్ రూమ్ ఒక పర్సనే ఉంటారు కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంది. 2,30,000 హాస్టల్ ఫీజు చెప్తున్నారు. సో మీకు 2,30,000 అంటే 4 years ఉంటే అది ఆల్మోస్ట్ 9 lakhs అవుతుంది. ఇది ఒక 13 lakhs, 21 lakhs అవుతుంది. బట్ ప్రీమియం ప్రోడక్ట్. అంటే కాలేజ్ వచ్చి మీకు అమిటీ గురించి తెలుసు, ఆల్మోస్ట్ 25 years ఓల్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి వాళ్ళకి. నోయిడా కావచ్చు, లక్నో కావచ్చు, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 20-25 years బ్యాక్ స్టార్ట్ చేసిన యూనివర్సిటీస్, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి వీళ్ళకి. అండ్ 11 యూనివర్సిటీస్ ఇండియాలో ఉన్నాయి, 13 ఇన్స్టిట్యూషన్స్ వరల్డ్ వైడ్ అన్ని కంట్రీస్లో ఉన్నాయి. ఇది 25th ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి హైదరాబాద్లో. సో కొంచెం ప్రెస్టీజ్గా తీసుకున్నారు. లొకేషన్ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోపల ఉంటుంది. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వైజ్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. పర్టికులర్గా స్టూడెంట్స్ చూసేది ఫ్యాకల్టీ, ల్యాబ్స్, లైబ్రరీ అండ్ ప్లేస్మెంట్స్. అమిటీ ప్లేస్మెంట్స్ చాలా బాగున్నాయి ఈ ఇయర్ అయితే. మీరు యూ కెన్ గూగుల్లో రీసెర్చ్ చేసుకోవచ్చు దాని గురించి, వేరే క్యాంపస్లలో వేరే స్టేట్స్లో ఎలా ప్లేస్మెంట్స్ ఉన్నాయని. సో అడ్మిషన్ ప్రాసెస్ వచ్చి చాలా సింపుల్గానే ఉందండి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఎండింగ్ పొజిషన్కి వచ్చారు కాబట్టి, లేట్గా స్టార్ట్ చేశారు కాబట్టి. చిన్న అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది ఆన్లైన్లో. అప్లికేషన్ అయిపోయాక ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూ అయిపోయాక అడ్మిషన్ లెటర్ ఇస్తున్నారు. సో ఎవరికైతే ఇంకేదైనా కన్ఫ్యూజన్ ఉంది, అండ్ ట్రాన్స్పోర్ట్ సిటీలో హయత్ నగర్ నుంచి బస్సెస్ ఉన్నాయి, గచ్చిబౌలి నుంచి బస్సెస్ ఉన్నాయి, హౌసింగ్ బోర్డ్ నుంచి కూడా ఉండొచ్చు మోస్ట్లీ, సికింద్రాబాద్ నుంచి బస్సెస్ ఉన్నాయి, ఏసీ బస్సెస్. దాని ఛార్జెస్ వచ్చి 35,000 to 45,000 ఉంటుంది. సో ఇది ఎయిర్పోర్ట్లో ఒక ఆర్టీసీ బస్ స్టాండ్ ఉందండి, ఆర్టీసీ బస్ స్టాండ్ వెనకాలే క్యాంపస్ ఉంటుంది. సో లొకేషన్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది, మీకు నోవటల్ నుంచి కూడా దగ్గరే అవుతుంది. ఎయిర్పోర్ట్ టెర్మినల్కి ఆపోజిట్లో వస్తుంది. లొకేషన్ గురించి కానీ, ఫీజుల గురించి కానీ, అడ్మిషన్ ప్రాసెస్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. నా పేరు రమేష్ అండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.